దేవుని ప్రియబిడ్డలారా, క్రైస్తవ జీవితము ఇశ్రాయేలు అరణ్య యాత్రతో పోల్చబడింది. ఐగుప్తును విడిచిపెట్టి పస్కా బలిపశు రక్తము ద్వారా, అంటే యేసుప్రభు రక్తానికి గుర్తుగా ఉన్న రక్తము ద్వారా విడిపించబడిన వారు. అయితే ఈ అరణ్య యాత్రలో కొద్ది మంది మాత్రమే యోధులు తయారయ్యారు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనములు గమనిస్తే, మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముతో కేకలు వేయవలెను. యోధులు మందసమునకు ముందుగా వెళ్ళవలెను, యాజకులు బూరలు ఊదవలెను. 3 గుంపులు ఉన్నారండి. అందులో ఒక గుంపు యోధులు. వీళ్ళెవరంటే అరణ్య యాత్రలో తయారైన యోధులు. దేవుని వాక్యం గమనిస్తే నిర్గమకాండము 12వ అధ్యాయము 37వ వచనం, ఐగుప్తును విడిచిపెట్టినటువంటి వారు యోధులండి, సైనికులు. వారు 6 లక్షల మందికి పైబడిన వీరులు అని బైబిల్లో రాయబడింది. అయితే ఈ 6 లక్షల మంది వీరులు అరణ్యంలో చచ్చిపోయారు, యెహోషువ కాలేబులు మినహా. మరి ఈ యోధులు ఎలా తయారయ్యారు? అరణ్య యాత్రలో తయారయ్యారు. యెహోషువ కాలంలో ఉండే యోధులు అరణ్య యాత్రలో తయారయ్యారు. కొంతమంది మన్నా తిని ప్రజలుగానే ఉండిపోయారు. 3 గుంపులండి, యాజకులు, ప్రజలు, యోధులు. ఆ వచనాలు గమనిస్తే కొంతమంది మన్నా తింటూ ప్రజలుగానే ఉండిపోయారు, కొంతమంది యోధులుగా తయారయ్యారు. నీ అరణ్య యాత్రలో నీవు యోధుడవుగా తయారు కావాలి. అది దేవుని చిత్తం. ఆమేన్.